రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రీమియం సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు నుండి ఈరోజు మన మధ్యలో ముస్తాపురం రైతు అచ్చారావు గారు మన మధ్యలో ఉన్నారండి. పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా. పెదకూరపాడు మండలం, విలేజ్ వచ్చి ముస్తాపురం, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా రైతు సార్ ఈయన 1 కేజీ 50 ప్యాకెట్లు అంటే కేజీన్నర టాప్ గన్ అనే వెరైటీ కొనటం జరిగిందండి. దానికి గాను మన అచ్చారావు గారికి ఇదిగో కంపెనీ స్క్రాచ్ కార్డు పెడితే ఒక బ్యాటరీ పంపు స్ప్రేయర్ తగిలిందండి. ఇది వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఈ విధమైనటువంటి గిఫ్ట్ రావటం వల్ల మనం ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? అచ్చారావు అండి. పేరు అచ్చారావు. ఏ ఊరండి? ముసాపురం మండలం, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా. ఎన్ని ప్యాకెట్లు కొన్నారు సార్? 150 ప్యాకెట్లు అండి. 150 ప్యాకెట్లు. ఏ వెరైటీ కొన్నారు? టాప్ గన్. మీరు స్క్రాచ్ కార్డు ఇచ్చారా? మన డిస్ట్రిబ్యూటర్ భవన్ ఇచ్చారు. భవన్ సీడ్స్ సెంటర్ వాళ్ళు 15 స్క్రాచ్ కార్డ్స్ ఇచ్చారు. 10 ఇచ్చారా? 15 ఇచ్చారండి. 15 ఇచ్చారా? అందులో ఏం తగ్గలేదుగా? ఏం తగ్గల. ఓకే. ఈ 15 స్క్రాచ్ కార్డులో మీకు ఏమేమి వచ్చినాయి సార్? ఒకటే స్పేర్, ఇది ఒకటే ఇంజిన్ ఒకటి వచ్చింది, ఛార్జింగ్ ఇంజిన్. 14 సంచులు వచ్చినాయి సార్. ఓకే. ఈ స్ప్రే రావటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బాగానే ఉందండి, ఆనందంగానే ఉంది, సంతోషంగానే ఉందా? వెరైటీకి ఇది పెట్టడం వల్ల కంపెనీకి ఉపయోగమా నష్టమా? నష్టం ఏముంది, ఇప్పుడు ఏదో సేల్స్ ఎక్కువ ఇదిగా ఇత్తనాలు. సేల్స్ ఎక్కువ కంటే కాదు, క్వాలిటీ ఎట్టుంది? టాప్ గన్ వేసావు కదా, టాప్ గన్ ఎటువంటిది? లాస్ట్ ఇయర్ వేసావా? నేను శాంపుల్ వేసా. మనం 3002 వేసావు, టాప్ గన్ వేయలేదు కదా? టాప్ గన్ వేసా, దాంట్లో 10 వేసావు. అది చూసే కదా నువ్వు కొన్నది? అది క్వాలిటీ బాగుండబట్టే కదా. అంటే అలాంటి క్వాలిటీ విత్తనాలు ఇచ్చినప్పటికీ మేము ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్కి కంపెనీ నుంచి న్యాయం జరుగుతుంది, ఆ రీతికి నర్సరీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, డీలర్కి న్యాయం జరుగుతుంది, కానీ కంపెనీ రైతులకి ఏం చేయలేకపోతుంది అనేటువంటి దృక్పథంతో ఈ స్క్రాచ్ కార్డు పెట్టడం జరిగింది. ఈ స్క్రాచ్ కార్డులో ఈ యొక్క పంపే కాదండి, మనం ఇంకా బ్యాగ్ ఇస్తున్నాం, తర్వాత స్ప్రేయర్ ఇస్తున్నాం, టీవీ ఇస్తున్నాం, ఫ్రిడ్జ్ ఇస్తున్నాం, ఏసీ ఇస్తున్నాం, ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తున్నాం సార్. ప్లస్ మన రైతులకి వాళ్ళ బిడ్డలు ఏమన్నా చదువుకుంటా ఉంటే పిల్లలు 25,000 రూపాయలు ఎడ్యుకేషనల్ సపోర్ట్ క్యాష్ రూపంలో ఇస్తాం. అర్థమైందా? మీరు ఇప్పుడు ఈ స్క్రాచ్ చేయగానే పంపెట్ల దగ్గర అక్కడ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ తో ఉంటుంది, సింబల్ ఉంటుంది, 25,000 రూపాయలు సింబల్ ఉంటుంది, 20,000 ఎడ్యుకేషన్ క్యాప్ వేసి ఉంటుంది, సింబల్ ఉంటుందండి. ఏమంటే అది ఎందుకంటే రైతులను ఎంకరేజ్ చేయాలి. ఇది టాప్ అనేటువంటిది ఒక టాప్ రేంజ్ వెరైటీ. ఏ విధమైన టాప్ రేంజ్ అంటున్నామంటే వైరస్ తట్టుకుంటుంది కదా, రాదు అసలు వైరస్ రాదు. రెండోది ట్రిప్స్ తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, చిక్కని కాపు, ఏమంటే దిగుబడి ఎక్కువ వచ్చే వెరైటీ. రంగు కూడా మంచి రంగు, మార్కెట్ లో కూడా ఈ సంవత్సరం మంచి రేటు పడ్డది, 20 నుంచి 21,000 దాకా వేయటం జరిగింది. అర్థమైందా? ఇంత మంచి వెరైటీ కూడా కొంతమంది అంటారు, ఎందుకు సార్ మీరు ఈ రేట్లు, మీరు ఆల్రెడీ రైతుకి చాలా అందుబాటులో పెట్టారు, మరి ఎందుకోసం ఇంకా స్క్రాచ్ పెట్టారు అంటారు. చెప్పాము, రైతులకి మేము న్యాయం చేకూర్చాలా, మా ప్రోడక్ట్ కాదు, మాది ప్రీమియం సీడ్స్ అనేది ఒక R&D బేస్డ్ కంపెనీ. దాని రైతుల దృక్పథం, ఇప్పుడు రైతే లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లేడు, డీలర్ లేడు, కంపెనీ లేదు. మీరు సేఫ్గా ఉంటే, మీరు హెల్దీగా ఉంటే, ప్రొటెక్టివ్గా ఉంటే అందరం వ్యవస్థ మొత్తం బాగుంటుందనే ఉద్దేశంతో, ఆ దృక్పథంతో ఈ స్క్రాచ్ కార్డ్ పెట్టడం జరిగింది. ఈ విషయంలో మీకు ఇది స్ప్రేయర్ పంపు తగలటం చాలా సంతోషిస్తున్నాం. మన మధ్యలో కూడా మన డిస్ట్రిబ్యూటర్ భవానీ సీడ్స్ సెంటర్ గుంటూరు వారు మధ్యలో ఉన్నారు, వాసు గారు. వారి కూడా వాళ్ళ ఆనందాన్ని ఎట్లా వ్యక్తపరుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రీమియం సీడ్స్ గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు జనరల్గా అన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్లు ఏదో విత్తనాలు అమ్ముతున్న అని కాకుండా రైతులకి ఏదో ఒకటి మన విత్తనాలతో పాటు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మీరు పెట్టిన ఈ స్క్రాచ్ కార్డు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మా అచ్చారావు గారు అయితే స్క్రాచ్ కార్డులో ఈ పవర్ స్పేర్ తగిలినప్పుడే చాలా ఆనందంగా వేసింది ఆయనకి మాత్రం. ఆయన కళ్ళలో నేను ఆనందం కూడా చూశాను. అది ఇట్లాంటి గిఫ్ట్లు ఇంకా అందరు రైతులకు తగులుతూ మీరు కూడా మీ కంపెనీ సైడ్ నుంచి రైతులకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతేకాదు సార్, ఒక్క రైతుకి 5 స్ప్రేయర్లు తగిలినాయి. ఇక్కడ మునగోడు అనే విలేజ్లో అతను కేజీ కొన్నాడు, ఒక్క రైతుకి 5 స్ప్రేయర్లు తగిలినాయి ఒకటి. రెండోది జీముప్పాల మండలం, ఊరి పేరు దమ్మాలపాడు విలేజ్లో 25,000 రూపాయల ఎడ్యుకేషన్ సపోర్ట్ తగిలింది.
రీసెంట్గా. ఏం సార్, మన దగ్గర నుంచే టీవీ ఈడ నెమలికల్లు విలేజ్లో పరందామయ్య గారు అనే ఆయనకి టీవీ కూడా తగిలింది. ఏదో పెట్టినమంటే పెట్టినాం, ఏదో రైతులు అలా కళ్ళు తొడతామని కాదు, రైతుకి బాగా గిఫ్ట్ తగలాల, కంపెనీ నష్టపోయినా పర్వాలా. అందుబాటులో మీకు ప్రైస్ కూడా చాలా అందుబాటులో ఉంటున్నాం. 2000 విత్తనాలది. విత్తనాలు కూడా కొంతమంది పెట్టినట్టు 1500 సీడు, లేకపోతే 10 గ్రాముల సీడు పట్ల 2000 విత్తనాలు పెట్టి అందులో ఇంకొక 100 విత్తనాలు అదనంగా వస్తుంది కంపెనీ. అర్థమైంది. అందుకని రైతులకు అన్ని విధాల మన కంపెనీ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే మన ఓన్ కంపెనీది, ఓన్ వెరైటీలు తయారు చేసేది, ఎక్కడ కొనిచ్చేది కాదు. కాబట్టి రైతుకే ఇద్దాం ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క డిజైన్ చేయటం జరిగింది. రైతు సోదరులు గమనించి ప్రీమియం సీడ్స్ విత్తనాలు ఒక టాప్ గన్ కాదండి, రేడేమ్ అనే వెరైటీ ఒకటి సంవత్సరం తాళ్ళు తట్టుకునే వెరైటీల్లో రేడేమ్ అనే వెరైటీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రీతికినే టారస్ అనే వెరైటీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రీతికినే 3006 ఇదిగో మన అచ్చారావు గారికి శాంపిల్ ఇచ్చా. ఇది రైతుకి అచ్చారావు గారు రైతు ఈల్డింగ్ ఎట్టుంది ఇది ఆల్రెడీ వేసిన రైతు 3006 నెంబర్ 5 రేట్లు అమ్ముకోవడం, మంచి దిగుబడి. ఆ వర్షం మునిగిపోయి పనిచేయదనుకున్నది కూడా ఎన్ని క్వింటాలు అయిందండి? అది మొత్తం 23 క్వింటాలు అయింది. 30 ఎకరం 23 క్వింటాలు అయింది. పోద్దే అనుకున్నది. అర్థమైంది సార్. వైరస్ కానీ నల్లి కానీ దాన్ని ఏమి చేయదు. ఆ విధంగా రైతులు గమనించి ప్రీమియం సీడ్స్ కంపెనీ ఒక ఉన్నతమైన శ్రేణి కంపెనీ కాబట్టి, ఉన్నతమైన శ్రేణి వెరైటీలు ఇస్తుంది కాబట్టి రైతు సోదరులు మీ ప్రాంతంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి మంచి విత్తనాలను కొనుగోలు చేసి తక్కువ పెట్టుబడితోటి అధిక దిగుబడి తీయాలని కోరుకుంటూ, అంత మాత్రమే కాదు 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలని మేము కంపెనీ నుంచి రికమెండ్ చేస్తున్నామండి. మన రైతులు 3 రోజులు 4 రోజులు కాకుండా 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుని విసులుబాటు కూడా మన వెరైటీస్ ఉంటాయి 10 రోజులకి. కాబట్టి ఇవన్నిటిని గమనించి మీరు ఇంకా అనేక మంది రైతులకు తెలియజేయాలని కోరుకుంటూ మీకు మా నమస్కారాలు తెలియజేసి ముగిస్తున్నాం. నమస్కారం. ఓకే.